పాలకూర పెసరపప్పు ఫ్రై తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. హాయ్ అండి. పాలక్ పెసరపప్పు ఫ్రై తయారీ విధానం చూద్దాం. అందుకు ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకుందాం. ఇట్లా బియ్యం కడిగినట్టు 2 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాం. 2 సార్లు కడిగి పప్పు మునిగే వరకు నీళ్ళు వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు పెద్ద కట్టలు 2 పాలకూర కట్టలు తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇట్లా అంతా ఏమన్నా ఖరాబ్ అయిన ఆకు, ఎండిపోయిన ఆకు, పురుగు పట్టిన ఆకు అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. అంతే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడిగా వేయాలి. వేడైనాక 1 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైనాక 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక 10 చితగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను పసుపు, 2 కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు ఒక అర్ధగంట నానబెట్టుకున్న పెసరపప్పు, ఈ పెసరపప్పు మొత్తము గిన్నెకు ఇప్పుడు ఈ కడాయి ఉంది కదా, ఈ కడాయికి అతుక్కోకుండా అయినప్పుడు వేగినట్టు అర్థం. అప్పటిదాకా ఫ్రై చేసుకుంటా. ఇప్పుడు ఇగో మంచిగా వేగింది కదా పప్పు. ఇట్లా వేగకపోతే అతుక్కుంటుందండి కడాయికి. ఇట్లా వేగింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పాలకూర, శుక్రవారం నాడు ఆకుకూరలు వండితే మంచిదటండి. అందుకే నేను కంపల్సరీ శుక్రవారం ఏదైనా ఒక ఆకుకూర వండుకుంటా. ఇప్పుడు ఇది చిన్న మంట మీద పెట్టి ఉడకనిద్దాం. ఇదంతా మంచిగా ఫ్రై అయింది కదా పెసరపప్పు, పాలకూర. ఇప్పుడు కారము, ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి వేసినాం కదా, ఇది మస్తు అయితే సరిపోతుంది. ఇంకేం వేయనవసరం లేదు. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. రెండు టీ స్పూన్లు ధనియాల పౌడర్, మొత్తం 1 స్పూన్ అనుకో. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా చిన్న మంట మీదనే ఉడకనియాలి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది. అంచుకు ఏదైనా ఒక చారు పెట్టుకొని ఇది పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మూత వేసుకొని ఉడకనిద్దాం చిన్న మంట మీద. ఒక 2-3 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది పెసరపప్పు పాలకూర ఫ్రై.
సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.